పోరాటం చేయలేకపోతుండ్రో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్న కేటీఆర్ని, నువ్వు విదేశాలకు పారిపోవడానికి మార్గాన్ని ఎత్తుక్కుంటున్నావు. వచ్చే ఎన్నికలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కమిషన్ భగీరథ మీద ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ల పేరు మీద వేల కోట్ల రూపాయలు లంచాలు మింగినవు కదా, ఆ లంచాలు కక్కిస్తారని, జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. మీరు ఇసిరిన సవాల్ను ప్రజలు విశ్వసించాలంటే మీ పాస్పోర్టును డీజీపీ దగ్గర మీరు సరెండర్ చేయండి. మీ పాస్పోర్ట్ మీ దగ్గర ఉంటే దేశాన్ని వదిలి పారిపోయి ఇతర దేశాలలో దాచుకునే ప్రమాదం ఉంది. మీరు ఇసిరిన సవాల్ను కాంగ్రెస్ పార్టీ స్వీకరించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు మీ సవాల్ను స్వీకరిస్తున్నామని ముందుకు వచ్చిండ్రు. నువ్వు ముందుకు రా, నీ పాస్పోర్టును డీజీపీ దగ్గర సరెండర్ చేసి నీ సవాల్ను నీ పార్టీ గెలుస్తుందని అంటున్నావు కదా, ఏ రకంగా గెలుస్తుందో ప్రజలకు వివరించు. నేను అడుగుతున్న కేటీఆర్, నువ్వు ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, చేస్తా అన్న దళిత ముఖ్యమంత్రిని చేయలేదు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు, గిరిజనులకు 3 ఎకరాలు ఇవ్వలేదు, మైనారిటీలకు 12% రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.